శివాజీ ఇష్యూ ఏదైతే మహిళల డ్రెస్సుల గురించి మాట్లాడారో అది చాలా వివాదాస్పదంగా మారింది. ఈరోజే మహిళా కమిషన్ ఎదుట కూడా శివాజీ హాజరు కావడం జరిగింది. తాజా పరిణామాల దృష్ట్యా నిజానికి ఆయన మాట్లాడిన మాటల్లో తప్పే ఉంది, దాని పరిణామాలు ఇంత తీవ్రంగా ఉండాల్సిన అవసరం ఉందా అనే విషయం మీద మాట్లాడడానికి మన స్టూడియోకి వచ్చారు శేఖర్ భాష గారితో మాట్లాడి ఇంకా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఏమిటి శేఖర్, ఇది యాక్చువల్గా మీరు ఈ మగవాళ్ళకు సంబంధించి ఈ మధ్య తరచుగా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్పినా తప్పుగా సమాజం భావిస్తుందని చెప్పవచ్చు. అంటే సోషల్ మీడియాలో ఎక్కువ సపోర్ట్ శివాజీకి ఉన్నప్పటికి కూడా ఈ యొక్క సంఘటనలు ఈరోజు తాజాగా జనసేన ఎమ్మెల్సీ నాగబాబు, అలానే ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కూడా శివాజీకి వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. దీన్ని మనం ఏ విధంగా చూడాలి? నిజంగా శివాజీ అన్న దాంట్లో తప్పే ఉంది, తప్పు కాకపోతే ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? సార్, వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ఉన్న సమాజంలో ఉన్న మైండ్ సెట్లు మారాలి అని ఒక సోక్రటీస్ లాగానో, లేకపోతే మీరందరూ కూడా చాలా దీంట్లో బతుకుతున్నారా, మేము అక్కడికో తీసుకెళ్దాం అనుకుంటాం, మీరు అక్కడ రారు, మీరు ఇక్కడే ఉంటారు, బురదలో పలుతున్న పందులు రా మీరంతా, మేమందరం స్వర్గంలో తేలాడుతున్న దేవతలు రా, మేము చెప్పేది మీరు వినండి రా, అది తప్పురా. ఇప్పుడు అమ్మాయి పద్ధతిగా బట్టలు వేసుకోమని చెప్పే హక్కు ఎవరికి లేదు, ఎవరికి అంటే సాక్షాత్తు అమ్మాయి తల్లికి, అమ్మాయి తండ్రికి, అమ్మాయి అన్నకి, అలాగే సరిగ్గా బయట వాళ్ళకి ఎవ్వరికి కూడా లేదు అని ఆయన చెప్తున్నారు. ఇవాళ రేపట్లో ఈ సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ దరిద్రానికి వాళ్ళు చేసే పెంటకి ఆ ఇన్ఫ్లుయెన్స్కి లోనైన కొంతమంది అమ్మాయిలు కావచ్చు, వాళ్ళు అటువంటి డ్రెస్సులు వేసుకొని ఇంటి నుంచి బయటికి వెళ్ళబోతుంటే ఆ కన్న తల్లి నాన్న తప్పురా వేసుకోవద్దురా అని చెప్పింది అనుకోండి, నాగబాబు గారికి కోపం వచ్చేస్తుంది. తప్పు ఆడపిల్ల డ్రెస్ గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు, అంటే ఇంక్లూడింగ్ తల్లి. ఏ తల్లి కూడా ఇవాళ చూస్తున్న భారతదేశంలో ఉన్న తల్లులందరికీ నేను అడుగుతున్నాను, మీకు ఈ హక్కు లేదా? మీ కూతురు ఎలా డ్రెస్ చేసుకోవాలో మీకు చెప్పే హక్కు లేదని నాగబాబు గారు అంటున్నారు. ఈ హక్కు ఎవరు ఇవ్వాలి సార్? మనకి రాజ్యాంగం చెప్పిందంట, మళ్ళీ ఆ మాట్లాడే హక్కు లేదని రాజ్యాంగమే చెప్పిందంట. చెప్పచ్చు అని చెప్పి రాజ్యాంగం చెప్పలేదు అంటారు సార్. అది ఏ సెక్షన్లో చెప్తే నేను చదువుకుంటాను సార్. రాజ్యాంగం నాకేం చెప్పింది నాకు తెలిసిన ఒక మాట చెప్తా. రాజ్యాంగం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చింది. అవతల వాళ్ళని బూతులు తిట్టకుండా, రెచ్చగొట్టే విధంగా కాకుండా మీకు సంబంధించి మీ అభిప్రాయాన్ని నిర్భయంగా భావ ప్రకటన స్వేచ్ఛ, కరెక్ట్, వాక్ స్వాతంత్రం, రైట్. నాకు ఇలా నా దృష్టిలో అమ్మాయి అంటే ఇలా ఉండాలి అని చెప్పే హక్కు మీకు లేదని ఎందుకు అనుకుంటున్నారు? మీకుంది, నాకుంది, రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఇది. దీన్ని ఎందుకు మీరు వక్రీకరించి లేనిది ఉన్నట్టుగా జనాల్లోకి తీసుకెళ్ళి ఎందుకు అంటే, నేను వీళ్ళు పెట్టిన ఒక కంప్లైంట్లో చూసింది ఏంటంటే, ఈ మూవీ ఇండస్ట్రీ అంతా కూడా గ్లామర్ మీద రన్ అవుతుంది సార్. ఇట్ ఈస్ థ్రైవింగ్ ఆన్ గ్లామర్. అందాల ఆరబోత అనేది లేకపోతే ఈ ఇండస్ట్రీయే మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. మీరు చేసుకోండి సార్, మీరు చేసుకోండి. చూసేవాళ్ళు ఉన్నారు 20% సంగ కాచుకుంటూ చూసేవాళ్ళు ఉన్నారు. దాన్ని ఎందుకు మా ఇళ్ల మీద రుద్దుతున్నారు మీరు తీసుకొచ్చి? రేపు బయటికి ఇలా వెళ్తున్న కూతురికి తల్లో తండ్రి ఇలా చెప్తే, నువ్వు నన్ను అడిగే హక్కు నీకు లేదు, నాగబాబు గారు చెప్పారు, ఏమన్నా అంటే మీరు కేసు కూడా పెడతా, మహిళా కమిషన్ గారు పిలుస్తారు. ఇదే యూత్ వాళ్ళ పేరెంట్స్ అనేటువంటి అవకాశం ఉందంటారు ఇక ముందు. ఎవరైనా సరే సార్, బాగుందా బాలేదా అని చెప్పే హక్కు పేరెంట్స్కి ఉంటుంది. వాళ్ళ ఇష్టం, వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచుకోవాలనుకుంటున్నారు. నువ్వెవరు? ఈయన ఒక అన్నలాగానే చెప్పాడు. వాళ్లే కాదు, పేరెంట్సే కాదు, బయట ఎవరన్నా సరే మీకు ఇండీసెంట్గా అనిపించింది, ఆఫీస్కి వేసుకెళ్ళండి. అవును, ఖచ్చితంగా ఆఫీస్లో అంటారు. ఒక గుడికి బికినీ వేసుకెళ్ళండి. సార్ తప్పమ్మా, ఓ పూజారో లేకపోతే పక్కనుండే వాళ్ళు వచ్చి అలా వేసుకురాకూడదమ్మా అంటే, ఆడదాని డ్రెస్ గురించి మాట్లాడే హక్కు లేదు, నాగబాబు గారు చెప్పారు. ఓకేనా? ఒక ఆఫీస్కి వేసుకెళ్ళండి. మా బట్టలు మా ఇష్టం, మా బాడీ మా ఇష్టం, మేము వేసుకెళ్తా. అమ్మ పక్కనుండే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఒక టీచర్, ఒక మహిళా టీచర్ అనుకుందాం, ఆవిడ క్లాస్కి వెళ్తుంది, ఆవిడ నా బాడీ నా ఇష్టం అని చెప్పి ఇంత స్కర్ట్ వేసుకొని నేను చెప్తా, ఇలాగే చెప్తా, చూడండి మీకు ఇబ్బంది అయితే అది మీ ప్రాబ్లం, ఇలాగే చూడండి అంటే హెడ్ మాస్టర్ ఊరుకుంటారా? హెడ్ మాస్టర్ ఆర్ ఎవరన్నా సరే మీరు కనుక ఆవిడికి చెప్పారో, తప్పమ్మా ఇలాంటి బట్టలు వేసుకొని నువ్వు టీచ్ చేయకూడదు, మళ్ళీ నాగబాబు గారు వస్తారు,
ఆయన చెప్తారు ఆడవాళ్ళ బట్టల గురించి మాట్లాడే హక్కులు ఎందుకు లేదు సార్. ప్రతి ప్లేస్కి ఒక సెన్స్, ఒక డీసెన్సీ అనేది ఉంటుంది. అవును. శివాజీ చెప్పింది కూడా పబ్లిక్ మీటింగ్స్కి వచ్చినప్పుడు అన్నాడు. సినిమాల్లో గురించి కాదు, సినిమాలో ఎలా ఉన్నా కూడా పబ్లిక్ ప్లేస్లో వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి, తక్కువ బట్టలు వేసుకోవడం వల్ల ఇబ్బంది పడతారు అని చెప్పాడు ఆయన. వాళ్ళు ఇబ్బంది పడడం వేరు సార్, నేను అసలు దాని గురించే మాట్లాడను. ఆ అమ్మాయి ఇబ్బంది పక్కన పెట్టండి. ఒక ఫ్యామిలీ ఇవాళ మీ సినిమా వెళ్ళి చూడగలుగుతుందా? అందాల ఆరబోత మీద మీరు బతుకుతున్నారని చెప్పుకుంటున్న ఇండస్ట్రీ వాళ్ళు అందం చూపిస్తున్నారా, అసహ్యం చూపిస్తున్నారా మీరు అక్కడ? మనం రెస్పెక్ట్ చేసుకునే మన భారతీయ మహిళనే అంగాంగ ప్రదర్శనలు చేయిస్తూ ఆవిడ కూడా ఇదే నా జీవితం, ఇలా చేస్తేనే నాకు మనుగడ ఉంటుందని చెప్పి వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యి, ఇది అది ఏ రకమైన ప్రొఫెషన్ సార్? ఇప్పుడు గౌరవంగా బతకడం వేరు, ఒళ్ళు అమ్ముకొని బతకడం, ఒళ్ళు చూపించుకొని బతకడము, ఇవన్నీ కూడా గొప్పవి. వీటిని గౌరవించండి అని చెప్దామా మన పిల్లలకి? లేదు, వాళ్ళ అవకాశం ఇది అని చెప్పి వాళ్ళకి చూపించడం ద్వారా మన పిల్లలు అటువంటి దానికి పోకుండా, ఇవాళ చూస్తుంటే సార్ లక్షల మంది అమ్మాయిలు జస్ట్ ఇన్స్టాగ్రామ్లో డబ్బులు సంపాదించుకోవచ్చు, మనం ఏమీ కష్టపడక్కర్లేదు, కాస్త అందాలు ఆరబోత చేస్తే చాలు, మనం చదువుకోక్కర్లేదు, మన దేశాన్ని ఉద్ధరించక్కర్లేదు, దేశం బాగుపడే ఒక గొప్ప సైంటిస్ట్ అవ్వక్కర్లేదు, అలాగే నేను సునీత విలియమ్స్ లాగా స్పేస్కి వెళ్ళక్కర్లేదు, నేను ఏమి చేయక్కర్లేదు, ఒక్క పోజు కొట్టు లక్షలు వచ్చి పడేటట్టు. అలా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వదిలేస్తున్నారు. మగాడికి ఆప్షన్ లేదు, మగాడు అందరూ అలా చూస్తే అక్కడ మార్కెట్ ఏం లేదు. కానీ ఇది ఒక మార్కెట్ ఉండడం వల్ల ఇక మామూలుగా ఉన్న ఫ్యామిలీస్లో కూడా వాళ్ళు విలువల్ని మెల్లగా వదిలేసుకొని ఇటువైపు వెళ్ళిపోతున్న టైంలో ఇటువంటి వాళ్ళందరూ వచ్చి ఎవరు జనోద్ధరణ చేసే మన ప్రకాష్ రాజ్ గారు కావచ్చు, వీళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్తే ఇప్పుడు రేపు మన ఇళ్లల్లో సార్ మా అమ్మ, ఒక అమ్మ కూతురమ్మా అంత పొట్టి బట్టలు వేసుకెళ్ళొద్దమ్మా అని చెప్తే నువ్వెవరు చెప్పడానికి? గుడిలో హక్కు లేదు. ఎస్, గుడికి వెళ్ళండి బిగిన వేసుకొని, అడిగేది ఎవడు చూద్దాం అనే పరిస్థితి వస్తుందంటారు. ఎవడు అడుగుతాడు? అడిగేది ఎవడు? రాజ్యాంగం ఏమన్నా అంటే. సో బాగుంది సార్, చాలా బాగుంది. అడిగే హక్కు లేదు అని చెప్పి లేనిదాన్ని ఉన్నట్టుగా, హక్కు ఉంది అని చెప్పి చెప్తున్న రాజ్యాంగాన్ని లేనట్టుగా. అన్నిటికంటే సార్ మీరు పాలిటిక్స్లో ఉన్నారు, జనం మెచ్చిన దాన్ని మీరు జనాలు ఎక్కువగా ఏదనుకుంటే అదే ప్రజాస్వామ్యం. అవును, మీకు 100 మంది ఇది వద్దు సార్, మీ కల్చర్ని మీ దగ్గర పెట్టుకోండి, మా మీద రుద్దకండి అని 100కి 90 మంది చెప్తున్నప్పుడు, అవును లేదు మిమ్మల్ని అందరినీ మారుస్తా నేను. అప్పుడు ఒక రాజా రామ్మోహన్ రాయ్ గారు మార్చారు, తర్వాత కందుకూరి వీరేశలింగం పంతులు గారు మార్చారు, ఇప్పుడు మేము మారుస్తామని చెప్పి వీళ్ళు వస్తున్నారు. సరే, అది ఎప్పుడు మారుతుందో, వాళ్ళ ఐడియాలజీ రైటో రాంగో ఖచ్చితంగా తేలుతుంది. కానీ ఇక్కడ మీరు పెట్టిన టైటిల్ శివాజీ గారి మీద కుట్ర, ఇది మాట్లాడదాం ఒక సెకండ్. అది థ్యాంక్ గాడ్ ఆయన ఉరిదీలా, ఆయన ఉరి తీయడమో లేకపోతే ఆయన్ని ఒక సంవత్సరాలు జైలుకి పెట్టడమో, ఏది మాట అన్నందుకు సార్ అక్కడ అభ్యంతరకరమైన మాటలు ఆయన చెప్తున్నారు. సామాను అనేది అంతకన్నా దారుణమైన బూతు జోకులు జబర్దస్త్లో వేస్తున్నప్పుడు ఇదే నాగబాబు గారు నవ్వారుగా, అవును కదా, చప్పట్లు కొట్టారు, నవ్వారు. ఇదంతా యూత్ మీద ప్రభావం పడుతుంది కదా, ఇలా బూతులు వేసుకుంటే. ఆఖరికి ఆడాళ్ళు కూడా సార్ సినిమా బయటకు వచ్చి బూతులు మాట్లాడుతుంటే, నేను గౌరవించాల్సిన ఒక భారతీయ మహిళ చేత ఇటువంటి ఇవి దిగజారుడు మాటలు వింటున్నా అంటే దానికి కారణం ఇది కాదా? జబర్దస్త్లో వేసిన బూత్ జోకులు కాదా? అవును. ఏ రోజైనా సరే దాని గురించి మాట్లాడారా సార్ ఆయన? ఏ రోజైనా సరే బహిరంగంగా వచ్చి లేదు నాకు తెలియక చేసేసాను, ఇక నుంచి చేయను, ఒక రోజైనా ఒక క్షమాపణ చెప్పారు? ఎవరైతే చిన్మయ్య గారు ఓహో చెప్తున్నారో ఆవిడ చెప్పారు, నేను ఆల్రెడీ చూపించాను, సోకుపళ్ళు అని చెప్పి పాడడము. సరే, శివాజీ గారు ఇలా సామాన్లు కనబడేట్టు అని కాకుండా సోకుపళ్ళు కనబడేట్టు అంటే ఓకేనా మీకు? లేకపోతే రాశి గారి ఫలాలు అన్నట్టుగా ఫలాలు కనబడేట్టు అంటే ఓకేనా? అనసూయ గారు, వీళ్ళందరూ సార్ మనకు నీతులు చెప్తారు. మన కర్మ ఏంటంటే ఒక ఐటెం సాంగ్ చేసేవాళ్ళు, ఒక ఐటెం సాంగ్ పాడేవాళ్ళు, వీళ్ళు వచ్చి మనకి నీతులు చెప్తారు, మనం వినాలి. వాళ్ళకి చప్పట్లు కొట్టేవాళ్ళు, నవ్వేవాళ్ళు. అవును, వాళ్ళు ఈ రోజు దాన్ని తప్పని చెప్పేసి అంటాం. అది సో దాన్ని జస్ట్ ఒక ఇన్ఫ్లుయెన్షియల్ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి
జనాల మైండ్ సెట్ మార్చడానికి చాలా ప్రయత్నం జరుగుతుంది సార్. అంటే ఒక కల్చర్ మీద జరుగుతున్న దాడి ఇది. అంతే, కరెక్ట్గా, అవును. నీ అస్తిత్వం మళ్ళీ ఈయన పురాణాల గురించి మాట్లాడతారు. ఏది పురాణాల్లో ఆడదాన్ని అవమానించిన వాళ్ళు మనుగడలో లేరు. మరి రాశిగారి ఫలాన్ని అని చెప్పి రాశిగారి అవమానించిన జబర్దస్త్ అవును మరి మనుగడలో ఎందుకు ఉంది సార్? అంతేగా, అవును. ఆవిడ అనసూయ గారు మనుగడలో ఎందుకున్నారు సార్ అవమానించినప్పుడు? అది అవమానం కాదా రాశిగారికి? అవును, అవును. మీ నవ్వు కోసం, మీ జోక్ కోసం ఒక ఆడదాన్ని ఫలాలు అని చెప్పి అవును చేశారు. ఈవిడ మనుగడ కోసం ఈవిడ సోకుపళ్ళు అని పాడేసి బయటకు వచ్చి మాటలు చెప్తుంది. అవును. సినిమాని సినిమాగా చూడాలి, సినిమాని సినిమాగా చూడాలన్నప్పుడు ఈ మన చిన్మయ్య గారు అర్జున్ రెడ్డి సినిమాని సినిమాగా ఎందుకు చూడలేకపోయారండి? అవును. ఇలా చేస్తారా, అలా చేస్తారా, సినిమాలు ఇలా తీస్తారని చెప్పి కామెంట్ పెడుతున్నారు కదా. అక్కడేమో మీకు మీ వర్షంలో ఆ సినిమా నచ్చకపోతే ఆ సినిమా మీద ఫెమినిజం గుర్తొస్తుంది. ఇక్కడ సినిమా పాటలు పాడేటప్పుడు మీకు డబ్బులు ఇస్తారు కాబట్టి మీరు చేసేది రైట్. అంటే మీ ప్రొఫెషన్ ఇక్కడ ఏంటంటే సార్ లక్షల కోట్ల కనీసం కోట్ల రూపాయల బిజినెస్ సినిమా అనేది. దీంట్లో గ్లామర్ మీద సంపాదించుకునే వాళ్ళు ఒక 20% ఉంటారు. ఇప్పుడు ఇదంతా బంద్ అయిపోద్ది ఈయన కామెంట్లు గట్టిగా వెళ్తే. ఈయన కూడా అడుగుతాం, మీరు చేయలేదా సినిమాలు? మీరు చేసిన సినిమాల్లో హీరోయిన్ ఇలా వేసుకోలేదా? నేను అదే అంటున్నా. సీతారామ శాస్త్రి గారు అయినా సరే ఒకప్పుడు బాగుందమ్మో వత్తా ఇక అని రాశారంట. తర్వాత ఆయన అప్పుడెప్పుడో నేను ఇనిషియల్ స్టేజెస్లో రాశాను, తర్వాత నేను ఎప్పుడు వాటిని ఎంకరేజ్ చేయలేదు. అప్పుడు నేను స్టార్టింగ్ స్టేజ్లో సూచించే స్థాయిలో ఉన్నాను, శాసించే స్థాయిలో లేను అని చెప్పారు. బట్ నాగబాబు గారు ఈరోజు శాసించే స్థాయిలోనే ఉన్నారు. ఆయన ఒక ప్రముఖ పార్టీలో ఉన్నారు నేతగా. సార్ నేను అడుగుతున్నాను నాగబాబు గారు, మరి మీరు ఎక్కడికో తీసుకెళ్దాం అనుకున్నారు జనాల మైండ్ సెట్ని, మగాళ్ళ మైండ్ సెట్ని, లేకపోతే ఆడాళ్ళ మైండ్ సెట్ని, ఇవన్నీ కూడా. ఇవాళ వీళ్ళందరినీ తిడుతున్నది ఆడాళ్ళే ఎక్కువ సార్. అవును. ఈ అనసూయనో లేకపోతే చిన్మని వీళ్ళందరినీ మీరు ఎందుకు ఇలా మా పిల్లల్ని తప్పుదోవ పట్టించే రకంగా చేస్తున్నారు అని చెప్పి మంట వీళ్ళందరికీ. ఈ రేపు మా కూతురు కూడా రేపు వచ్చి నేను నా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటానంటే ఏమవుతుంది అని చెప్పి, లేకపోతే మీలాగా మా పిల్లలు చేస్తే బయట వాళ్ళు ఏమనుకుంటారనే విషయం నేనే చూడలేనే. అవును. అంతెందుకు సార్, అనసూయ గారు వేసుకున్న బట్టలు వాళ్ళ కొడుకే చూడలేరు, ఇబ్బంది పడ్డాడని చెప్పి ఆవిడే చెప్పింది కదా. ఎందుకు సార్ మాకు ఈ కర్మ అని చెప్పి జనాలు అనుకుంటున్నప్పుడు ఎందుకు బలవంతంగా రుద్దుతున్నారు వాళ్ళ మీద తీసుకొచ్చి మీ కల్చర్?